రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? కొత్త పార్టీ పెడతారా? వైఎస్ఆర్సీపీలో మళ్లీ చేరతారా అనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ పెడతారని గతంలో ప్రకటించగా కొద్ది రోజులుగా ఆయన మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వైపు మొగ్గు చూపారని ఆయన పార్టీ పేరుతో సహా వైరల్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి త్వరలో పెట్టబోయే పార్టీ పేరుపై చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు భారత్ జన వికాస్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు భారత్ జన వికాస్ పేరు పెట్టినట్టుగా చెప్తున్నాయి. ఆయన మాత్రం ఇప్పటి వరకు కొత్త పార్టీ పేరుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారత్ జన వికాస్ పేరుతో పార్టీ పెడితే అది ఏపీలో మాత్రమే పరిమితం చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి. ఈ ప్రచారంపై విజయసాయిరెడ్డి స్పందించాల్సి ఉంది. గత వారం విజయసాయిరెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. త్వరలోనే ప్రకటన ఉంటుందని జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి ఈ ప్రచారంపై స్పందించారు. నా రాజకీయ పునరాగమనం, భవిష్యత్తు ప్రణాళికలు, కార్యాచరణ వ్యూహాలను త్వరలో మీడియా మిత్రులతో జరిగే నా ప్రెస్ మీట్లో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర మనస్తత్వం. ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు, ప్రభావాలకు లొంగకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుని ఆత్మగౌరవంతో నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటాను అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన ట్వీట్ ని బట్టి ఆయన కొత్త పార్టీ పెట్టడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. మరి విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి మొగ్గు చూపుతారా? మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి రీఎంట్రీ ఇస్తారా అన్నది చూడాలి. అంతేకాదు విజయసాయిరెడ్డి గతంలో తాను ఓ మీడియా సంస్థను ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. మరి ఆ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా 2 సార్లు అవకాశం దక్కింది. ఆయన అనూహ్య పరిణామాల మధ్య ఆ పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇకపై తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. మళ్లీ కొంతకాలం తర్వాత సొంత పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.